ఎట్ ప్రెజెంట్ ఒక స్టేట్ లో జస్ట్ 40 days కి సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? कल से पानी नहीं आ रहा, बहुत प्रॉब्लम है पानी का, नहाए नहीं है कल से। पीने का पानी नहीं है। ముంబై విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఆఫ్ భారత్. అండ్ ఇదే ముంబైలో గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న ఒకటే మాట, వాటర్ క్రైసిస్. యూ వోంట్ బిలీవ్ అక్కడ సిచ్యువేషన్ ఎంత ఖరాబ్ ఉంది అని అంటే కోట్ల రూపాయల పెట్టుకున్న ఎలైట్ అపార్ట్మెంట్స్ లో కూడా ఇప్పుడు వాటర్ ని క్యాల్కులేట్ చేస్తూ మరి తీసుకున్నారు. ఐ మీన్ క్యాల్కులేట్ చేసి మరి ఇస్తున్నారు వాళ్ళకి. సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకునే ముందు ముంబైకి ఈ వాటర్ సప్లై అయ్యేది మొత్తం 7 రిజర్వాయర్ లేక్స్ నుంచి. విహార్ లేక్, మోదక్ సాగర్ లేక్, తులసి లేక్, మిడిల్ వైతర్నా లేక్, బత్సా లేక్, తన్సా లేక్ అండ్ అప్పర్ వైతర్నా లేక్. అండ్ మనం ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే ఈ లేక్స్ అన్ని ముంబై సిటీకి అవుట్స్కట్స్ లో ఉన్నాయి. అండ్ అందుకే బిఎంసి వాళ్ళు ప్రతి రోజు 3,950 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటారు ఈ లేక్స్ నుంచి. కానీ ఈసారి అంటే ఈ మంత్ ఒకసారి క్యాల్కులేట్ చూసుకుంటే ఈ 7 లేక్స్ లో జస్ట్ 10% ఆఫ్ వాటర్ మాత్రమే మిగిలింది అని చెప్పి కూడా రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అదంతా పక్కన పెట్టేస్తే ముంబైకి ఆల్ ఆఫ్ అ సడన్ ఈ వాటర్ స్కేల్ క్రైసిస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డిలేడ్ మాన్సూన్ అండ్ ఎల్ నీనో కండిషన్. ఎల్ నీమో అనేది ఒక క్లైమేట్ చేంజ్ ప్రాసెస్ అనమాట. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద గూగుల్ ఇఫ్ యూ వాంట్. సో ఎవ్రీ ఇయర్ జూన్ మిడ్ కల్లా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే వర్షాలు పడి ఈ 7 లేక్స్ ఫిల్ అవ్వాలి. కానీ మన అందరికీ తెలుసు ఈ ఇయర్ మాత్రం కంటిన్యూస్ గా హాట్ వెదర్ అండ్ జీరో రెయిన్ ఫాల్ వల్ల ఎవాపో ట్రాన్స్పిరేషన్ డబుల్ స్పీడ్ లో జరిగింది. అంటే వాటర్ ఎవాపరేషన్ అనేది ఫాస్ట్ గా అయిపోయింది. అండ్ అంతెందుకు మహారాష్ట్రలోనే గత 10 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ నెలలో 75% రెయిన్ ఫాల్ అనేది చాలా తక్కువ పడింది. సో సిచ్యువేషన్ ఇంత క్రిటికల్ గా ఉండడం వల్ల బిఎంసి వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే సైట్స్ లలో ఈ వాటర్ సప్లై అనేది టెంపరరీగా సస్పెండ్ చేశారు. కమర్షియల్ ప్రాపర్టీస్ లైక్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ కి 20% తక్కువ వాటర్ సప్లై అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ బాడీస్ కి లైక్ ఈ సెంట్రల్ రైల్వేస్ అండ్ వెస్టర్న్ రైల్వేస్, MIDC, నేవీ వాళ్ళ అందరికీ రీసైకిల్ వాటర్ ని మాత్రమే యూజ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాదు ముంబైలో వాటర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చేసి ఈ ఎల్ నీనో అనేది ప్రతి ఇయర్ వస్తుంది. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది ప్రతి ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ప్రతిసారి వస్తున్నాం. కానీ ఈసారి ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుంది అనే విషయాలన్నీ మనం నెక్స్ట్ రీల్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.